పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన మంజూరు. శ్రద్ధగా దృష్టి కేంద్రీకరిస్తున్న సీఎం. అమరావతి మీద మాత్రమే ఫోకస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో తతిమ వ్యవహారాల మీద ఎంత శ్రద్ధగా దృష్టి కేంద్రీకరిస్తుందో చెప్పలేం, కానీ అమరావతి మీద మాత్రం చంద్రబాబు నాయుడు తన శక్తియుక్తులన్నీ సంపూర్ణంగా కేంద్రీకరిస్తున్నారు. అమరావతిని ఆయన తొలి నుంచి చెప్తున్నట్లుగా ఒక అద్భుత నగరంగా నిర్మించడానికి అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. అమరావతి మీద చంద్రబాబు నాయుడు పెడుతున్న ఫోకస్ వలన ఇతర ప్రాంతాల అభివృద్ధి కుంటుపడకుండా ఉన్నంత వరకు ఇదంతా చాలా అందంగా ఉంటుంది, లేకపోతే తేడా కొడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరొక కీలక అంశంపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అమరావతికి బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు ఈ 5 ఏళ్ల పదవీ కాలంలోనే శంకుస్థాపన చేయాలనే నిశ్చయంతో ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించన్న వ్యూహం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలందరితో ఒక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ అమరావతి నగరాన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా ఎంపీలు కృషి చేయాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. నిజంగానే బుల్లెట్ రైలు కూడా జత చేరితే ఆయన చెప్తున్నట్లుగా ఈ 3 నగరాలతో అనుసంధానమైతే అమరావతి మరింత గొప్పగా వెలుగొందడం మాత్రం గ్యారంటీ. అయితే చంద్రబాబు నాయుడు ఫోకస్ కేవలం అమరావతి మీదమే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు అదే. ఆయన సంక్షేమ పథకాలకు ప్రజలకు డబ్బులు ఇవ్వడం చేస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించారు. అది తన పరమలక్ష్యంగా భావించుకుంటూ అందుకోసం తప్పులే చేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏదైతేనే ఏ నెల కూడా ఏ సంక్షేమ పథకానికి కూడా కొరత రాకుండా మాట నిలబెట్టుకున్నారు. కానీ పరిపాలన అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాలను సమన్వయం చేసుకుంటూ అన్నింటిపై దృష్టి పెట్టాలి అని ప్రజలు ఎన్నికల్లో ఆయన పాలనను తిప్పికొట్టారు. ఆ అనుభవం నుంచి చంద్రబాబు పాఠం నేర్చుకోవాలి. రాష్ట్రం అంటే అమరావతి ఒకటే కాదు, ఆయన పరిశ్రమల గురించి, ప్రాజెక్టుల గురించి ఎన్నైనా చెప్తుండొచ్చు, కానీ అమరావతి విషయంలో పురోగతి కనిపించినట్లుగా మిగిలిన ఏ మాటల్లోనూ పురోగతి లేదన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అమరావతితో పాటు అన్ని ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.